2 రోజులుగా శాసనసభ శాసన మండలిలో ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు. ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం తన అబద్ధాలని పదే పదే చెబుతూ ఇవి అబద్ధాలు కాదు నిజాలని నమ్మజెప్పే విధంగా వాళ్ళ మాట్లాడిన భాష మాట్లాడే తీరు మనం అంతా కూడా చూసాం. గత 8 రోజుల నుంచి కౌన్సిల్లో మేము పోరాడిన తీరు ఏ విధంగా పోరాడన్నది కూడా మేము అందరూ కూడా చూసుంటారు. ముఖ్యంగా మేము అడిగిన సమస్యల మీద సరైన సమాధానం లేకుండా తోక ముడిచి సమాధానం లేక డైవర్షన్ పాలిటిక్స్ అనేది తీసుకొచ్చి సంబంధం లేని విషయాలన్నీ కూడా అంటగట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నింటి మీద కూడా మేము వివిధ రూపాల్లో వాయిదా తీర్మానం కావచ్చు, షార్ట్ డిస్కషన్లో కావచ్చు, క్వశ్చన్స్ రూపంలో కావచ్చు ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అది రైతుల సమస్యలు కావచ్చు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, ఈ రాష్ట్ర అప్పుల గురించి కావచ్చు, స్టీల్ ప్లాంట్ గురించి కావచ్చు, సూపర్ 6 కావచ్చు, వ్యవసాయం గురించి కావచ్చు, ఇలాగ అనేక సమస్యల గురించి మేము అడిగిన ప్రశ్నలకు మేము పెట్టిన షార్ట్ డిస్కషన్లకి వారికి సమాధానం లేక మైండిపోయి ఏం చెప్పాలో తెలియక పిచ్చి వాగడం అంతా వాగుతున్నారు. వాళ్ళ ఇప్పుడు కూడా వాళ్ళ మాటలన్నీ కూడా చంద్రబాబు నాయుడు భజన, పవన్ కళ్యాణ్ భజన, లోకేష్ పీకుడు భాష, బాలకృష్ణ సైకో వాగుడు, తాగుబోతు వాగుడు తప్ప ఇంకేదీ లేదు. రైతుల సమస్యల గురించి మేము చర్చించినప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా అసలు సమస్య లేదని చెప్తుంటారు. ఈ రాష్ట్రంలో యూరియా కోసం రైతులు ఏ విధంగా క్యూలు కట్టి యూరియా దొరక్క లైన్లో నించొని ఆ పంటకి ఎంత యూరియా కావాలో దానికి అంత యూరియా దొరక్క బ్లాక్ మార్కెట్లో యూరియా కొనుక్కుంటున్న సందర్భాలు ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు. అది ఐ విట్నెస్ అందరికీ కూడా. ప్రతి గ్రామంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా యూరియా దొరక్క రైతులు బాధపడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అంటాడు యూరియా బ్రహ్మాండంగా దొరుకుతుంది, ఈ యూరియా వాడొద్దు, యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, యూరియా వాడితే డయాబెటిక్ వస్తుంది, ఈ యూరియా కాదు నానో యూరియా వాడండి అని చెప్పి కొత్త వక్ర భాష మొదలుపెట్టాడు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే మహా అద్భుతం, అబద్ధాలని ఏ విధంగా అల్లుతాడనేది, అసలు అబద్ధం ఆడటం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఈయన దగ్గర నేర్చుకోవాలి. ఈయన కూడా యూరియా గురించి మాట్లాడుతున్నాడు. కేంద్రంలో ప్రధాన భాగస్వామ్యం ఉండి ఈ రాష్ట్రంలో ఎంత పంట ఉంటుంది, ఆ పంటకు తగ్గ ఎరువులు ఎంత కావాలనేది మినిమం జ్ఞానం లేకుండా పరిపాలన కొనసాగిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వమా లేకపోతే రైతుల్ని ముంచే ప్రభుత్వమా? ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకి తెలుసు వ్యవసాయం పండగ దగ్గర నుంచి వ్యవసాయం దండగ దాకా వచ్చిన ప్రభుత్వాన్ని ఈ ఒక్కడే చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో వ్యవసాయం పండగ అయితే ఈయన సమయంలో వ్యవసాయం దండగ వచ్చింది. ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా, మద్దతు ధర లేకుండా అలా పండించిన పంటని రైతులే ఆ పంటని రోడ్డు మీద పారబోసి ఇదెక్కడ ప్రభుత్వం రా బాబు, ఈ ప్రభుత్వం ఏమిటి, రైతుల గురించి ఏం ఆలోచిస్తుందని చెప్పి ఎక్కడ చూసినా రైతులు ఆందోళనకు గురవుతూ ఆందోళన చేస్తూ ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు
ఈ రాష్ట్రంలో ఈ 15 నెలల నుంచి చూస్తున్నాం. అయినప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఎంత పచ్చిగా అబద్ధాలు ఆడుతుందంటే రైతులంట మహా సంతోషంగా ఉన్నారంట. ఎక్కడా కూడా ధరలకు లోటు లేదంట. గిట్టుబాటు ధరలు వస్తున్నాయంట, మద్దతు ధర వస్తుందంట, ఇంటెన్సివ్ ప్రైస్ ఇచ్చేస్తున్నారంట, ధరల స్థిరీకరణ ఇది ఇచ్చేసారంట, అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరికి అందిందంట. రకరకాల అబద్ధాలు ఆడుతుంటే మీరు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఎలా మోసం చేయాలనుకుంటున్నారు? ఇంత నిజం, ఇంత పచ్చి నిజం. రైతులు తన పండించిన పంటకి మద్దతు ధర లేకుండా అల్లాడిపోతున్నారే. అల్లాడిపోతున్న రైతులను ఆదుకోవాల్సింది పోయి మళ్ళీ మీ అబద్ధాలతోటి రైతులను మోసం చేస్తారా? ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది మీ హయాంలో? మిర్చికుందా, పత్తికుందా, మినుములకుందా, పెసలకుందా, ఉల్లికుందా, టమోటాకుందా? ఏ పంటకు కూడా మద్దతు ధర లేక గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడుతుంటే రైతుల బాధను కూడా వీళ్ళు అవహేళన చేస్తూ రైతులు ఏ అబద్ధాలు చెప్తున్నారు, గిట్టుబాటు ధర ఇచ్చినా మద్దతు ధర ఇచ్చినా రైతులు సంతోషంగా ఉన్నారు అనే అబద్ధాలు చెప్తున్న ఈ నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఇక రెండవ విషయం మెడికల్ కాలేజీల గురించి. ఎంత నిస్సిగ్గుగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ గురించి హెల్త్ మినిస్టర్ కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, శాసనసభలోను శాసన మండలిలోనూ చెప్తారంటే ప్రైవేటీకరణ మంచిదంట. అంటే పేదలు వైద్యానికి దూరం చేస్తే మంచిదా? విద్య అనేది, వైద్యం అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉండాలని రాజ్యాంగం చెప్తున్నప్పటికీ కూడా హెల్త్ని ఒక కమోడిటీగా చేసి ఒక ట్రేడ్ చేస్తున్నారంటే ఇంత నీచమైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వమే. వైద్యాన్ని వ్యాపార రంగం చేసేసి ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా పేషెంట్లకి ఓపీ దగ్గర నుంచి సర్జరీ వరకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటే ప్రైవేటీకరణకి వీళ్ళు ఎంత మొగ్గు చూపిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గులేని ప్రభుత్వం ఈ దేశంలోనే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కళాశాలను తీసుకొచ్చి 7 కళాశాలని పూర్తి చేసి 10 కళాశాలని దఫాల వారీగా, ఫేజెస్ వారీగా చేయాలని ఆలోచిస్తుంటే వీళ్ళు చేసిన పని ఏంటి? ఈ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో వెళ్తాం, పీపీపీ మోడ్లో వెళ్తేనే మేము వేగంగా పూర్తి చేయగలుగుతాం అని వీళ్ళు చెప్పే వక్ర భాష ఏంటి? మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 6,000 కోట్లు అవసరం అవుతుంది. సుమారు 6,000 కోట్లు. 6,000 కోట్ల రూపాయలు అనేది ఈ రాష్ట్ర బడ్జెట్లో 2% కూడా కాదు. ఒక రాష్ట్ర బడ్జెట్లో ఒక సంవత్సరానికి 2% కూడా కాదు. అంటే 2% బడ్జెట్ని అదనంగా ఖర్చు పెట్టి ఈ మెడికల్ కాలేజీని ప్రభుత్వ పరం చేయలేరా? ఈ రాష్ట్రంలో లక్షల కోట్ల అప్పులు చేస్తున్నారే. ఈ లక్షల కోట్ల అప్పుల్లో 6,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల మీద వెచ్చించలేరా? ఈ రాష్ట్రంలో అప్పులు చేయడమే కాకుండా మీరు కట్టే వడ్డీలు, మీరు తీసుకొచ్చిన రుణాలతో పోల్చుకుంటే 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ మెడికల్ కాలేజీల మీద పెట్టలేరా? పోనీ మీ దగ్గర 6,000 లేవు, సంవత్సరానికి 2,000 పెట్టండి. మీకు ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. ఫేజుల వారీగా ఈ 10 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా ఎందుకు చేయట్లేదని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడే కదా 2014-19 ఈ స్కీమ్ వచ్చింది. చంద్రబాబు నాయుడు అధికారులు ఉన్నప్పుడే కదా
మోడీ గారు ఏదైతే ప్రభుత్వ కళాశాల ప్రతి జిల్లాకి ప్రభుత్వ కళాశాలలు అప్పుడు అనౌన్స్ చేస్తే సుమారు అప్పుడే కదా 110 కాలేజీలు మొత్తం దేశమంతా వచ్చినాయి. అందులో కనీసం అప్పుడు నువ్వు భాగస్వామిగా ఉండి కూడా ఒక్క కళాశాల కూడా తెప్పించలేని నీచమైన ప్రభుత్వం అప్పుడు ఇప్పుడు ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమే. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం ప్రైవేటైజేషనే. ఆయన ఇంట్రెస్ట్ అంతా కూడా క్యాపిటలిస్టుల కోసమే. ఆయన ఇంట్రెస్ట్ అంతా కూడా విద్యని వైద్యాన్ని ఈ రాష్ట్రంలో ఎలా అమ్మేయాలి, ఏ విధంగా డబ్బు సంపాదించాలి విద్య మీద వైద్యం మీద అని చెప్పి ప్రతిసారి కూడా ప్రణాళికలు చేస్తుంటారు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, నిజంగా ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ చేయటమే మీరు అనుకుంటే రండి రోడ్డు మీదకి, మీ నాయకుల చేత ధర్నాలు చేపించండి, మీ నాయకుల చేత ర్యాలీలు చేపించండి, మేము సాధించేశాం ప్రైవేటీకరణ మంచిదని చెప్పి మీరు బ్యానర్లు పెట్టి తిరగండి. ప్రజలు చెప్పులతో కొడతారు, మిమ్మల్ని రాళ్లతో కొడతారు. నిజంగా కూడా మీరు ఈ కళాశాలని ప్రైవేటీకరణ చేయటమే మంచిదని మీరు రోడ్డు మీదకి వచ్చి చెప్పండి. విద్యాన్ని వైద్యాన్ని ప్రజల నుంచి పేద ప్రజల నుంచి దూరం చేయటం అంటే ఇంతకన్నా గౌరవం ఇంకేమైనా ఉందా? దీని గురించి మేము చర్చిస్తే హెల్త్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే ఈ మంత్రులు కావచ్చు, అర్థం పర్థం లేని సమాధానాలు చెప్తున్నారు. ఇక మూడోది సూపర్ 6 గురించి. సూపర్ 6 గురించి 6 మంత్రులు మాట్లాడారు శాసన మండలిలో. 6 మంత్రులకి తెలుసు ఈ సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని తెలుసు. కానీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదవలేక తల కొట్టుకొని సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్తున్నారు. మళ్ళీ లాబీలోకి వచ్చి ఎందుకు పెట్టారన్న ఈ టాపిక్ మేము జనాల్లో చెప్పుకోలేకపోతున్నాం అని చెప్పి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా విజయవంతంగా అమలు చేయలేదు. సూపర్ 6 ఒకసారి ఒక సూపర్ 6 ఉంటుంది, ఇంకోసారి ఇంకొక సూపర్ 6 ఉంటుంది. ఈ 2 సూపర్ 6లకి ఏమాత్రం కూడా పొంతన ఉండదు. మొదటి 6కే అవుట్ అయిన వాళ్ళు ఇంకా మిగిలిన 5 6లు కొడతారా? వీళ్ళు మళ్ళీ చెప్తున్నారు సూపర్ 6 సూపర్ హిట్ అయిపోయింది, మేము సంవత్సరంలోనే హామీలన్నీ నెరవేర్చేశామని చెప్తున్నారు. ఒక్కసారి మీ పార్టీ మేనిఫెస్టో చూసుకొని ఎవరినన్నా ఎమ్మెల్యేని మీ సూపర్ 6 ఏదిరా అని అడిగితే ఆ పార్టీ ఎమ్మెల్యేలకే తెలియదు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకే తెలియదు. ఎప్పటి సూపర్ 6 చెప్పాలి, ఎలక్షన్ నాటి సూపర్ 6 చెప్పాలా, ఇప్పుడు సూపర్ 6 చెప్పాలా, భవిష్యత్తులో మారిపోయే సూపర్ 6 చెప్పాలా అని చెప్పి ఆ నాయకులకే పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. ఇక అప్పుల గురించి మాట్లాడారు ఫైనాన్స్ మినిస్టర్. ఆ సభలో ఈ రాష్ట్రం అప్పులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు, బడ్జెట్ లోపల బడ్జెట్ బయట అప్పులు, మొత్తం అప్పులన్నీ కలిపి 3,70,000 కోట్ల అప్పు అంటే మళ్ళీ ఇదే నాయకులు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇదే నాయకులు 10 లక్షల కోట్లు లేకపోతే 14 లక్షల కోట్లు అని అప్పుల గురించి వీళ్ళు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అదే పాట, పవన్ కళ్యాణ్ అంటే మరి రోజుకో మాట, లోకేష్ అదే మాట, పయ్యావుల కేసులు అదే మాట, ఆఖరికి గవర్నర్ చేత తన మొదటి ప్రసంగంలో కూడా గవర్నర్ స్పీచ్లో కూడా 10 లక్షల కోట్లు అని చెప్పించారు. ఏది నిజం? 10 లక్షల కోట్లు నిజమా?
14 లక్షల కోట్లు నిజమా? 3,70,000 కోట్లు నిజమా? అరే మీరు ఒక క్లారిటీకి రండి. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు 3,70,000 కోట్ల రూపాయలని లిఖితపూర్వకంగా మీరు అసెంబ్లీలో సమాధానం చెప్తూ లిఖితపూర్వకంగా ఆఫీసర్లందరి చేత సంతకం పెట్టించిన డాక్యుమెంట్ కరెక్టా? మీ గాలి మాటలు కరెక్టా? మీరు హుందాగా రాజకీయాలు చేద్దాం అనుకునే వాళ్ళు ఇటువంటి గాలి మాటలు మరి ఎందుకు చెప్తున్నారనేది నాకైతే అర్థం కాదు. అప్పుల గురించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇదే అప్పుల మీద మేము శాసన మండలిలో మాట్లాడుతుంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటాడు, ఆ సభలో చెప్పిన సమాధానం గురించి ఇక్కడ చర్చించకండి, ఆ సభ వేరే ఈ సభ వేరే. అప్పుడు మేము అడిగాం, సరే ఆ సభలో జరిగింది మేము చర్చించాం, పేపర్ ద్వారా మీరు ఇచ్చిన డాక్యుమెంట్ ద్వారా, పబ్లిక్ డాక్యుమెంటే కదా, అది గవర్నమెంట్ డాక్యుమెంటే కదా, ఆ డాక్యుమెంట్ ప్రకారం మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర అప్పులు ఎంత స్వామి అని చెప్తే సమాధానం చెప్పాడు. పోనీ ఈ రాష్ట్రంలో ఈ జిఎస్టీ 2.0 వచ్చిన తర్వాత సుమారు ఈ సంవత్సరంలో 8,000 కోట్ల రూపాయలు మనం రాష్ట్ర ఆదాయం పోతుంది కదా, ఈ 8,000 కోట్ల రూపాయలని భర్తీ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగండి రా స్వామి, మీరు ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా అంటే అబ్బబ్బే మేము అడగమంటారు. కానీ పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి అడుగుతాడు, కర్ణాటక ముఖ్యమంత్రి అడుగుతాడు, ఆఖరికి యూపీ ముఖ్యమంత్రి కూడా అడుగుతాడు, వీళ్ళు మాత్రం అడగరంట. మరి ఇదేం మర్మో అర్థం కావట్లేదు. ఇది అప్పుల పరిస్థితి. ఇక స్టీల్ ప్లాంట్ గురించి వీళ్ళు వేస్తున్న డ్రామాలు మామూలు డ్రామాలు కాదు. మేము అడిగిన ఒకే ఒక తీర్మానం పెట్టిన తీర్మానం, ఆ రోజు శాసనమండలిలో లోకేష్ ఒక తీర్మానం పట్టుకొచ్చాడు. ఆ తీర్మానంలో ఆయన 4 పాయింట్లు పట్టుకొచ్చి మా కూటమి ప్రభుత్వం తరఫున ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నామంటే మేము చెప్పిన మాట, మీ తీర్మానంతో పాటు మా తీర్మానం కూడా పెడుతున్నాం, ఈ 2 తీర్మానాలను కలిపి ఒక తీర్మానం చేద్దాం, ఇంకొక 2 పాయింట్లు మీరు యాడ్ చేయండి అని. ఏమిటా 2 పాయింట్లు? ప్రైవేటీకరణకు పూర్తిగా వ్యతిరేకము, ఈ స్టీల్ ప్లాంట్ అనేది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, డిస్ఇన్వెస్ట్మెంట్ విషయంలో ఒక క్లారిటీ ఉండాలి, క్యాపిటల్ మైన్స్ విషయంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి, కేటాయించాలి. ఈ స్టీల్ ప్లాంట్ రివైవల్ గురించి ఒక క్లారిటీ ఉండాలని మేము 3-4 పాయింట్లు చెప్తే అవేం మాట్లాడరంట. మేము కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేసాం, స్టీల్ ప్లాంట్ బతికేస్తుంది, స్టీల్ ప్లాంట్ భవిష్యత్తులో ప్రైవేటీకరణ కాదు అని మళ్ళీ చెప్తున్నారు. అరే ప్రైవేటీకరణ కాదు, ప్రైవేటీకరణ అయితే అందరం కలిసి ఉద్యమిద్దాం. మేము నిండు సభలో ఆనాడు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు నిండు సభలో మేము చెప్పాం, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటీకరణకు ఒప్పుకోము అని మేము చెప్పాం. ఆ విధంగా మీరు చెప్పండి అని చెప్తే అబ్బాయి ప్రైవేటీకరణ చెయ్యమని చెప్తూనే ఈరోజు స్టీల్ ప్లాంట్లో 32 డిపార్ట్మెంట్లని స్క్రాప్ చేసి 32 డిపార్ట్మెంట్లు కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన వైద్యాన్ని మనం చూస్తున్నాం. ఏదైనా ద్వంద్వ వైఖరి, చెప్పేది క్లారిటీగా చెప్పరు, ఎప్పుడు తప్పించుకునే విధంగా అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. ఆఖరికి ఈ శాసన మండలిలో శాసనసభలో అయితే కొన్ని ప్రశ్నల రూపంలో, శాసన మండలిలో ప్రతిపక్షంగా ప్రజాపక్షంగా మేము ఏ విధంగా ఖండించాం, ఏ విధంగా గట్టిగా ఎదుర్కొన్నాం అన్నది అందరూ చూశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజాపక్షం పైనే ఉంటుంది. ప్రజలకు ఏది అవసరమో
ప్రజల సమస్యల మీద ఎప్పుడూ కూడా గట్టిగా పోరాడుతుంది. మరి ఈ సమస్యలన్నిటిని కూడా మాట్లాడుతుంటే వీళ్ళకు సమాధానం చెప్పలేక అబద్ధాలు ఆడుతూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. శాసనసభ వ్యవస్థని ఎంత దిగజార్చారంటే శాసనసభలోని ప్రశ్నలు కావచ్చు, క్వశ్చన్ అవర్ కావచ్చు, జీరో అవర్ కావచ్చు, షార్ట్ డిస్కషన్ కావచ్చు, వీటి గురించి ఎంత తరోగా ప్రిపేర్ అయ్యి అరే మేము ఏం మాట్లాడితే తప్పు మాట్లాడతామో రైట్ మాట్లాడతామో మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా మమ్మల్ని చూస్తారని భయంతో మాట్లాడుతుంటే